నమస్తే, వెల్కమ్ టు ఏవి మీడియా. చిన్నారిల భవిష్యత్తు ఎటువైపు? ఒకప్పుడు అమ్మ చేతిలో అన్నం ముద్ద, నోటి దగ్గర చందమామ కథ ఉండేది. చందమామను చూపిస్తూ కథలు చెప్పే పిల్లలను తెలివిగా, ధైర్యంగా తీర్చిదిద్దేవారు. ప్రకృతిని పిల్లలకు పరిచయం చేస్తూ ఆరాధించే దిశగా అమ్మ పలుకులు ఉండేవి. ఇప్పుడు ఆ కథల స్థానంలో మొబైల్ స్క్రీన్ వచ్చింది. ఒకప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడి పిల్లలకు అన్నం తినిపించేవారు. ఇప్పుడున్న కాలంలో యూట్యూబ్ పెట్టు, కార్టూన్ ఆన్ చేయి అనే పరిస్థితి కనిపిస్తుంది. వీల్స్ ఆన్ ద రన్, బస్ గో రన్ రన్ అంటూ ఆంగ్ల గీతాలను వినిపిస్తూ మన తెలుగు పదాలకు దూరం చేస్తున్నారు. చిన్నపిల్లలకు ధారణ శక్తి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ఇంగ్లీష్ రైమ్స్ ఆస్వాదిస్తూ తెలుగు పలుకులు స్పష్టంగా పలకలేకపోతున్నారు. ఈ దృశ్యం మీ ఇంట్లోనూ ఉందా? పిల్లలు భోజనం చేయాలంటే ఫోన్ కావాలి, ఏడుస్తే ఫోన్ కావాలి, కాసేపు నిశ్శబ్దంగా ఉండాలన్నా ఫోన్ కావాలి. తెలియకుండానే మొబైల్ చిన్నారి జీవితంలో ఒక అవసరంగా మారిపోయింది. తల్లిదండ్రుల కోణంలో చూస్తే ఇది చాలా సులభమైన మార్గంలా అనిపిస్తుంది. ఉద్యోగాల ఒత్తిడి, ఇంటి పనులు, సమయాభావం మధ్య పిల్లలకు భోజనం పెట్టడం పెద్ద సవాలుగా మారింది. అందుకే ఫోన్ చూస్తూ తింటే సరిపోతుంది, ఏ గోలా ఉండదు అని అనుకుంటున్నారు. కానీ ఈ చిన్న సౌలభ్యం వెనుక ఒక పెద్ద సమస్య నిశ్శబ్దంగా పెరుగుతుందని పిల్లల మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ చూస్తూ భోజనం చేసే పిల్లలు ఆహారం రుచిని ఆస్వాదించలేరు. ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, ఆకలి తీరిందో కూడా గుర్తించలేరు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతకంటే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, మొబైల్ పిల్లల బాల్యాన్ని నెమ్మదిగా దూరం చేస్తుంది. బయట తోటి పిల్లలతో ఆనందాలను పంచుకోవాల్సిన మనసులు, మట్టిలో ఆడాల్సిన చిట్టి చేతులు స్క్రీన్ పై స్క్రోల్ చేస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సిన సమయం కార్టూన్లకు అంకితమవుతుంది. నవ్వులు, ఆటలు, అల్లరితో నిండాల్సిన బాల్యం ఒక చిన్న స్క్రీన్లో బందీ అవుతుంది. బావిలో ఉన్న కప్పకు ఇదే స్వర్గం అన్నట్టుగా తయారవుతున్నారు. మనోవైద్యులు చెబుతున్న మాట చాలా స్పష్టంగా ఉంది. పిల్లలకు కేవలం ఆహారం మాత్రమే కాదు, ప్రేమ, సంభాషణ, ఆప్యాయత కూడా అవసరం. ఫోన్ పిల్లలను కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉంచవచ్చు, కానీ తల్లిదండ్రుల ప్రేమతో కూడిన మాటలు వారి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి, మానవ సంబంధాలను మెరుగుపరుస్తాయి. తల్లిదండ్రులారా, పిల్లలకు మొబైల్ ఇవ్వటం సమస్య కాదు, అది అలవాటుగా మారడం సమస్య. టెక్నాలజీని ఉపయోగించాలి, కానీ దానికి బానిసలు కాకూడదు. ముఖ్యంగా బాల్యంలో ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు వారి కళ్ళల్లో మన ముఖం కనిపిస్తుందా, లేక మొబైల్ స్క్రీన్ వెలుతురా? ఎందుకంటే ఈరోజు భోజనం కోసం ఇచ్చిన ఫోన్ రేపు వారి ప్రపంచాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. పిల్లలకు అన్నం తినిపించడం మాత్రమే కాదు, మంచి అలవాట్లు, మంచి విలువలు, మంచి భవిష్యత్తు కూడా అందించడం తల్లిదండ్రుల బాధ్యత. చందమామ కథలతో పెరిగిన తరం జీవితాన్ని నేర్చుకుంది. స్క్రీన్లతో పెరుగుతున్న తరం జీవితాన్ని మర్చిపోకూడదు కదా. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఒప్పుకుంటారు. పిల్లలకు అన్నం తినిపించడం మాత్రమే కాదు, మంచి అలవాట్లు, మంచి విలువలు, మంచి భవిష్యత్తు కూడా అందించడం తల్లిదండ్రుల బాధ్యత. చందమామ కథలతో పెరిగిన తరం జీవితాన్ని నేర్చుకుంది. స్క్రీన్లతో పెరుగుతున్న తరం జీవితాన్ని మర్చిపోకూడదు కదా. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఒప్పుకుంటారు కదూ. మీ అభిప్రాయం ఏమిటి? పిల్లలకు భోజనం సమయంలో మొబైల్ ఇవ్వడం సరైనదేనా? ఆలోచించండి, స్పందించండి. దిస్ ఇస్ ప్రవల్లిక సైనింగ్ ఆఫ్ ఏవి మీడియా.